జిల్లాల్లో బిజీగా పర్యటించారు మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలతో గడిపారు. కొన్ని చోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు మంత్రులు. వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్. ఐనవోల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఐనవోల్లో ఏర్పాటు చేయనున్న 132/33 kV విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి కడియం చందులాల్ భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఐకేపీ భవనాన్ని ప్రారంభించారు. ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు ఐనవోలు జాతర ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి. బిచ్కుంద మండల కేంద్రంలో 5 కోట్లతో నిర్మించనున్న హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేశారు. బిచ్కుంద హాస్పిటల్ ను 100 పడకలకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో 119 లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రులు. ఈ బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ ను 30 పడకల ఆసుపత్రిగా బిల్డింగ్ శాంక్షన్ చేసి మనం ఇప్పుడు వాటిని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి కోరిక ప్రకారం అలాగే ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి ఆలోచన కాబట్టి తప్పకుండా తొందరలోనే బిచ్చుకుంద హాస్పిటల్ ను 100 పడకల ఆసుపత్రిగా నిర్వహిస్తాము. బిల్డింగ్ కొత్త ఇచ్చినా కానీ రిక్రూట్మెంట్ చేయక, డాక్టర్స్ లేక, స్టాఫ్ లేక ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ముందు ఆ రిక్రూట్మెంట్స్ కంటిన్యూ చేయాలి. ఫౌండేషన్ సీట్ ద్వారా సర్టిఫికేట్ సీట్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి గోడౌన్లో దాచుకొని మన రైతులకు ఇక్కడే అందరూ సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చే విధంగా ఆలోచన కూడా ఇప్పుడే వచ్చింది. అది కూడా ఆలోచన చేస్తాం. సూర్యాపేట జిల్లాలో పర్యటించారు మంత్రి జగదీష్ రెడ్డి. నాగారం మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 218 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. స్వచ్ఛ భారత్ కింద నాగారం మండలానికి 5 కోట్లు ఇచ్చామని చెప్పారు మంత్రి. వచ్చే జూన్ నాటికి ఎస్ఆర్ఎస్పీ కాలువల పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులందరికీ నీరిస్తామన్నారు మంత్రి. 2017 జూన్ లోపే మొత్తం కాలువలు పూర్తి కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ చెరువులకు నీళ్లు ఇవ్వడం కాదు, ప్రతి ఎకరం పొలానికి కూడా కాలువ ద్వారానే నీళ్లు ఇవ్వాలి తుంగతుర్తి నియోజకవర్గం అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. 9 మంది లబ్ధిదారులకు వైద్యం కోసం ఈ సాయాన్ని అందించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.